ఖమ్మం జిల్లాలో ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియ ఊపందుకుంది. ఈ రోజు నుంచే బూత్ లెవెల్ అధికారులు జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి తిరుగుతూ ఓటర్ల వివరాల నమోదు, తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఈ ప్రక్రియపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా చూడాలంటూ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు తమ క్యాడర్ను అప్రమత్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతోందో మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఎస్ఐఆర్కు సంబంధించి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి ఇంటికి కూడా బిఎల్ఓ వెళ్ళి కూడా ఈ ఫారాలను సంబంధించి అందజేస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఎస్ఐఆర్ చాలా కీలకమైన ఇష్యూ కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు ఓటు హక్కు సంబంధించి కోల్పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇంటికి వచ్చే బిఎల్ఓలో కూడా సహకరించాలని కూడా అధికారులు చెప్తున్నారు. ఒకసారి మనం చూడవచ్చు, మొత్తం ప్రతిదీ వాళ్ళు డీటెయిల్గా సంబంధించి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఓటర్కి సంబంధించి ఆ వివరాలకు సంబంధించి చెప్తున్నారు. ఓటర్లు తమ పేరు, ఏపీ కార్డ్ నెంబర్, చిరునామా మరియు మిగిలిన వివరాలతో 2 ఫారాలను పూర్తి చేయారు. వాటిపై బిఎల్ఓ సంతకం చేసి ఒక ఫారం ఓటర్ రసీదుగా ఇస్తారు. 2వ ఫారంని వాళ్ళు తీసుకుంటారు. జూలై 24లోగా కూడా ఈ ఫారాలను సంబంధించి కూడా సమర్పించాలి. ప్రస్తుతం మనతోని ఇక్కడ బిఎల్ఓ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా జరుగుతుంది కార్యక్రమం సంబంధించి చెప్పండి. ఎస్ఐఆర్ కార్యక్రమం సంబంధించి ఎట్లా జరుగుతుంది, ఓటర్లకు సంబంధించి మీరు ఎటువంటి వివరాలు అందజేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు నుంచి 25 నుంచి కూడా ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ను పకడ్బందీగా, అంటే ఇది ట్రాన్స్పరెంట్గా ఉండాలనేది ఇంత ముందు ఉన్న, ఇది 2002 కంటే ముందు కూడా జరిగింది ఈ సర్వే. ఇప్పుడు ఆ సర్వేని మళ్ళీ ఇప్పుడు మనము 2002ని బేస్ చేసుకొని అప్పుడు ఓటర్లు ఇప్పుడున్న ఓటరు ఒకటేలా కాదా, దీనివల్ల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే డెత్స్ కానీ డబల్స్ కానీ ఒక పర్సన్కి ఇంతకుముందు 5-6 ఓట్లు ఉన్నాయి, అవన్నీ కూడా పర్మనెంట్లీ షిఫ్టెడ్ డెత్స్ ఇవన్నీ కూడా తీసేయడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట దీనివల్ల, ఎస్ఐఆర్ వల్ల. అంటే తాళాలు వేసిన ఇళ్ళకి సంబంధించి ఎట్లా ఉంటుంది ప్రక్రియ? వాళ్ళ ఒక తాళాలు యాప్లో వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తామండి. కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఫోన్ ఎత్తుతేనేమో ఇట్లా మీ ఓటు ఇక్కడ కావాలనా వద్దని అడుగుతామండి. అడిగిన తర్వాత వాళ్ళు ఉంచమనంటే మీ డీటెయిల్, మీ ఫామ్ మీరు తీసుకోండి అని పిలుస్తాం. వాళ్ళని పిలిచిన తర్వాత వాళ్ళకి ఆ ఫామ్ ఇచ్చేసి ఎట్లా ఫిలప్ చేయాలనో చెప్తాం. మళ్ళీ నెక్స్ట్ మేము 2-4 డేస్ తర్వాత మళ్ళీ మీ ఇంటికి వచ్చి ఈ ఫామ్ కలెక్షన్ చేసుకుంటామని చెప్తామండి. వాళ్ళు లేకపోయినా కానీ వాళ్ళు ఇక్కడనే ఓటు ఉంచమంటే ఉంచే బాధ్యత మాది. ఎక్కడ లేకపోతే 2 డబల్ ఓటు అయితే ఉంచడానికి కుదరదు. అంటే ఇంటింటికి వెళ్ళి కూడా ఈ సర్వే సంబంధిస్తున్నారు, అర్థమయ్యే రీతిలో కూడా సంబంధిస్తున్నారు. ఎట్లుందండి రెస్పాన్స్? అంటే ఓటర్ల దగ్గరికి వెళ్తున్నారు, బిఎల్ఓలు వస్తున్నారు, ఎట్లుందా మొదటి రోజుగా? అంటే ఈ సర్ మీద ఆల్రెడీ గతంలో మన మాధ్యమాల ద్వారా అయితేమి, మరి మీడియా ద్వారా అయితేమి, సోషల్ మీడియా ద్వారా చాలా వరకు ప్రచారం జరిగింది. ఇందులో ఓటు అయితే మ్యాపింగ్ ఎవరైతే కాలేదో వాళ్ళకు కూడా మిగతా ఏం చేయాలనే విధంగా, ఆ విధంగా సాధ్యమైనంత వరకు డబుల్ ఓటింగ్ కాకుండా ఇక్కడ వేరే దగ్గర ఎక్కువ ఓటు లేక ప్రతి ఓటర్ ఎవరైతే ఇక్కడ నివాసం ఉంటుందో, సొంత ఇల్లు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కును కల్పించడం కోసం వాళ్ళందరికీ మరి ప్రభుత్వం ద్వారా, బిఎల్ఏల ద్వారా మేమందరం కూడా ప్రయత్నం. ఓవరాల్గా అయితే ఎస్ఐఆర్కి సంబంధించి మాత్రం కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ప్రతి ఇంటికి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఖచ్చితంగా ఫోన్ చేస్తాం. వాళ్ళకి అందుబాటులో వాళ్ళు ఒకవేళ తాళం వేస్తుంటే మళ్ళీ 2వ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా పూర్తి వివరాలు కూడా సేకరించే ప్రయత్నం చేస్తాం. మొత్తాన్ని 3 సార్లు ఒక ఇంటికి సంబంధించి వెళ్తాం. ఎటువంటి ఇబ్బంది కాకుండా ప్రతి ఇంటికి మాకు ఏదైతే సెలెక్టెడ్ సంబంధించిన హౌజెస్ ఇచ్చారో ఆ సెలెక్టెడ్ సంబంధించిన హౌజెస్ ఇంటికి వెళ్తాం, వారి ఫోన్ నెంబర్ చేస్తాం, వారికి అర్థమయ్యే రీతిలో పూర్తి స్థాయిలో చెప్పి మా వంతు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వారికి అన్ని వివరాలు అందజేస్తాం. అటు జనం నుంచి కూడా మంచి స్పందన ఉంది, వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారన్నది కూడా బిఎల్ఓలు సంబంధించి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, ఖమ్మం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.